ఏంట్రా, ఏమైంది? ఓడిపోతున్నానమ్మా, ఇంకో వారం రోజులంతే. బాధపడకురా, నువ్వెప్పుడూ సీఎం అవ్వాలని అనుకోలేదు కదా. పోనీలే. పదవి కాదమ్మా, నాకు దాని గురించి బాధ లేదు. ఇంత డబ్బు, ప్రజల డబ్బు ఇలా అయిపోయింది. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లమ్మా. రాష్ట్రాన్ని మార్చేద్దాం అనుకున్నా, ఇప్పుడు అంతా కుక్కల పాలైంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఇంత బాధ చూడలేదురా. ఈరోజు ప్రజల డబ్బు పోతుందేమో అని కంటనీరు పెట్టుకున్నా. నాకు చాలా గర్వంగా ఉందిరా. నిన్ను ప్రజలు వదులుకోరు, నాకు తెలుసు. హలో అర్జున్ గారు, అర్జున్ గారు, నేను అర్చన. హలో, ఎవరండి మీరు? డ్యూ రిమెంబర్ మీ? ఇతను మోహన్, పోలీస్ వాడు. అంటే గిరిజన్ పోలీస్. ఈ ఊళ్ళోనే ఒక గిరిజన అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఐ థింక్ ఎమ్మెల్యే కొడుకు వాడిని అరెస్ట్ చేయలేదని ఉద్యోగానికి రిజైన్ చేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు 12 days నుంచి. ఏం తినలేదు. ఎవరండి మీరు? నా నంబర్ ఎలా వచ్చింది మీకు? నేనేం చేయగలుగుతాను ఈ టైంలో? మీరు ఇతనికి న్యాయం చేస్తానని ఒక మాట ఇస్తే ఇతను ఇప్పుడే ఏదో ఒకటి తాగుతాడు. ఈ టైంలో ఇప్పుడు దీనికోసం ఫోన్ చేయాలి? రాత్రి 12:30 అయింది. నేనేం చేయగలుగుతాను? ఆ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్కి ఫోన్ చేయండి. వాడిని మీరుగా ఎన్నుకుంది. వాడు వచ్చి తాగిస్తాడు జ్యూస్, మంచినీళ్ళు. సీఎం గారు ప్లీజ్, ఇతను చావు బతుకుల్లో ఉన్నాడు. ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు. మీరొక్కరే ఏదైనా చేయగలరు. అండ్ మోర్ ఓవర్, మీకు కావాల్సిన నిజాయితీ గల వ్యక్తి ఇతను. నాకు అక్కర్లేదండి, నాకు అవసరం లేదు. నేనేం చేయలేను. ప్రజలకి నిజంగా నిజాయితీ కావాలనుకుంటే వాడు బతుకుతాడు, లేకపోతే వాడు కర్మ. అర్జున్ గారు ప్లీజ్, మీరే ఇలా అంటే ఎలా చెప్పండి? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయొద్దు. సారీ. అర్జున్, అర్జున్, గుడ్ మార్నింగ్. కాఫీ. థ్యాంక్స్. లోపల పడుకోవచ్చు కదరా. ఇక్కడే నిద్ర చేసిందమ్మా. అర్చనాని మునిస్వామి గారు అమ్మాయి. ఆ అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం నాకు 1 hourలో కావాలి. ఆ అమ్మాయి మునుగోడులో సరోజ్ కేసు కవర్ చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ షీ వర్క్స్ ఫర్ టీవీ ఛానల్. ఓకే సార్, కానీ ఇప్పుడు ఎందుకు సార్? అలీ, ఈ పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఉండాలంటే మనకు ఆ మునిస్వామి ఒక్కడే దిక్కు. ఆ మునిస్వామి మన సైడ్ రావాలంటే ఈ అమ్మాయి ఒక్కతే దిక్కు. సో గెట్ మీ ద డీటెయిల్స్ క్విక్. సార్, ఆ అమ్మాయి పేరు అర్చన, మునుస్వామి కూతురు. అంటే మునుస్వామి 2వ భార్య కూతురు. చాలా ఇండిపెండెంట్, తల్లి పెంపకం. 4 ఏళ్ల క్రితమే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్మేట్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చేసింది సార్, బిషప్ కాలేజ్లో, బెంగళూరు. అండ్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ ఓనర్ అండి. ఇష్టమైన కలర్ రెడ్, ఫేవరెట్ గేమ్ క్రికెట్ అండ్ బ్యూటిఫుల్ స్మైల్. బట్ ముక్కు మీద కోపం. తండ్రి అంటే అస్సలు పడదు సార్. 12 ఏళ్ళుగా తండ్రితో అస్సలు మాట్లాడలేదండి. కానీ మునుస్వామికి కూతురంటే పంచ ప్రాణాలు, అవకోసం ఏమైనా చేస్తాడు అంతే సార్. లవ్ లైఫ్ గురించి అంటే కాలేజ్ డేస్లో అయితే ఎవరూ లేరు సార్. చెంపదెబ్బలు, కంప్లైంట్స్ ఇవ్వడం, చెప్పుతో కొట్టడం లాంటివి చాలానే చేసింది. ఆనెస్ట్ కుర్రాళ్ళు అంటే చాలా ఇష్టం సార్. అయితే సార్, ఈ మధ్య ఒక కుర్రాడు ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడండి, నేను చూశాను. ఆనెస్ట్ ఫెలోనా? అంటే ఆనెస్ట్గా స్కీమ్స్ వేస్తున్నాడు సార్. అలీ సార్, నువ్వు వాడి సంగతి చూసుకో. నెక్స్ట్ 10 days మాత్రం వాడు ఆ అమ్మాయి ఛాయలకు కూడా రాకూడదు. అలాగే సార్. అంటే సార్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? వికారాబాద్ వెళ్తున్నాం. ఎందుకండి? అమ్మాయి క్రికెట్ అంటే ఇష్టం అన్నావుగా, బౌలింగ్ వేయడానికి. హాయ్ అర్జున్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదో పని మీద వెళ్తున్నాడు. ఏమైనా సొల్యూషన్ దొరికిందా? ప్లానింగ్. పాపం చాలా ఏదో ట్రై చేస్తున్నాడు. రాత్రంతా నిద్రలేదు.
నువ్వు ఒకసారి నాతో రా, నీతో చిన్న పని ఉంది. రా చూడు రత్న, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నీకెందుకు హెల్ప్ చేయాలి? నాకు కాదు, అర్జున్కి హెల్ప్ అవుద్ది. అయితే డెఫినెట్ గా చేస్తా. వెరీ గుడ్. విషయం ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు ఆపి వాడి మైండ్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేసేయాలి. లవర్స్ ని నేను స్ప్లిట్ చేయను. ఏదో అర్జున్కి మంచి జరుగుతుంది కదా అని. అయితే ఓకే. జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. పర్లేదు మీరు కూర్చోండి. సార్ ఎందుకే చైర్లో కూర్చోండి. పర్లేదు. ఎందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి. తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు అర్చన. రాలేనా? వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గరుండి తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే పనంతా వెళ్ళొచ్చుగా. మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారే పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్. గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే. సారీ అర్చన, నేనేదో టెన్షన్లో అలా అనేసాను, కానీ థ్యాంక్ యూ, నాతో మంచి పని చేయించాడు. టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు, కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది. అది మీ జన్మ హక్కు. ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను. హర్ట్ అయ్యాను. మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు. వెళ్ళొచ్చా? అర్చన కూర్చోండి. నాతో డిన్నర్కి వస్తావా? హైదరాబాద్లో నా ట్రీట్. ఏ కూర్చోండి కూర్చోండి, ఒకసారి చెప్పేది వినండి. ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కూర్చో. చూడు, నేను చాలా సెంటిమెంటల్ సీన్. నువ్వు కూల్ అవ్వకపోతే మాత్రం నాకు పని చేయబుద్ది కాదు. సో ఒక్కసారి నవ్వి ఓకే అని చెప్పేసి. ఓకే? నాకు ఇష్టం లేదు. నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు. అరే నన్ను సీఎంలా కాదు, మనిషిలాగా చూడొచ్చుగా. సరే రాత్రి నిద్రలో ఏదో అన్నాను, తప్పే. అరే పొద్దున్నే 6ంటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే. నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ 8 o'clock అంతే. బై ద వే, యూ లుక్ బ్యూటిఫుల్. సార్ అతను కలవడానికి వెళ్తుంది సార్, సాయంత్రం 6ంటికి. సార్ ఆపేద్దామా? ఆపే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందని ఈ దేశం, చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లిఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి. ఎట్టిపోతున్నాం అసలు. రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో? ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి. ఎట్టిపోతున్నాం. ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం.
ఓ ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీలా లాగా అందరిని నవ్వుస్తూ ఉంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓ ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను అయినా రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడగండి. ప్రామిస్? ప్రామిస్. మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్ హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. పెట్రోల్ అంతా లీక్ అవుతుంది. షిట్. హలో మేడం. దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ ఉందా? సర్వీస్ సెంటర్ ఏదైనా? అంటే ఇక్కడ సీఎం గారు గెస్ట్ హౌస్ ఉంది. సీఎం గారు గెస్ట్ హౌసా? యా, సార్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వెళ్దాం పద. వెళ్దాం పద. ఏ లగేజ్ తీద్దాం రారా. కమ్ ఆన్. షల్ వి గో? పద. గెస్ట్ హౌస్ బాగుంది. హాయ్ సార్. బ్యాట్ తీసుకో. కమ్ Come on, let's go. కోక్. Hi sir. హాయ్. సార్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. షూర్. సార్ మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు సార్. నేను మీలాగండి, జస్ట్ లైక్ యూ. ఏదో అదృష్టమో దురదృష్టం సేమ్ అయిపోయినంతే. థ్యాంక్ యూ సార్. చిప్స్. థ్యాంక్ యూ. క్రికెట్ ఆడతారా? ఆడదాం సార్. రండి, కమ్ లెట్స్ గో. ఓకే నువ్వు రా. నువ్వు వెళ్ళు. నేను సాజిటేరియన్. నేను కూడా సాజిటేరియన్ని. దిస్ ఇస్ టూ గుడ్ అండి. రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. అడగండి. నిజంగా? నిజంగా. మీరు సింగిలా? సింగిలే. హలో, సీఎం చెప్పండి. 8 అయింది, వాటర్ ఫ్రంట్లో ఉన్నాను. మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్కి టైం సెన్స్ లేదంటావుగా. హలో, నేను రావట్లేదు చెప్పాను కదా. ఓ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పర్లేదు, ఐల్ వెయిట్. సీఎం గారు, ఐమ్ నాట్ కమింగ్. సార్ చెప్పండి. ఇక్కడ సార్. హలో, ఏరి ఎక్కడున్నారు? హాయ్. మీకు సిగ్గు లేదా? ఏం చేయం మీరు? ఇంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి, ఎంత టైం వేస్ట్. ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా. నేను రానని చెప్పాను కూడా. ఏదో జోక్గా ఉందా మీకు? ఇక్కడ నేను ఒఫీషియల్ పని మీద వచ్చాను అర్చన. చూడు పని చేస్తున్నా. ఏంటా పని? చూపించండి. చూడు, ఈ ఫైల్స్ చూస్తున్నా, మీటింగ్ సమ్ పీపుల్. అర్చన, మేడం మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్, నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఆఫీస్ మేడం. సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. నెలకు ₹1,00,000 జీతం. ఇదంతా మీ వల్లే మేడం. సరోజ కేసు సార్